హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను 2 ముఖ్యమైన ఎక్సర్సైజెస్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే చాలామంది నడుము నొప్పితో బాధపడుతుంటారు. అలాగే డీజనరేటివ్ డిస్క్ బల్జ్ ఈ సమస్యలతో చాలా కాలం నుంచి ఈ నడుము నొప్పితో బాధపడే వారికి ఈ 2 అతి ముఖ్యమైన ఎక్సర్సైజెస్‌గా నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఈ ఎక్సర్సైజెస్ ద్వారానే బయటికి రాగలిగాను. 3 ఇయర్స్ ఈ నడుము నొప్పి అనుభవించిన తరువాత. ఎందుకంటే ఈ డిస్క్ సమస్యలు అనేవి మనకి క్రీమ్ బిస్కెట్ లాగా పైన కింద బిస్కెట్ ఉండి మధ్యలో క్రీమ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ బిస్కెట్‌ని ఈ విధంగా నొక్కామో ఆ మధ్యలో ఉన్న క్రీమ్ బయటికి రావడం జరుగుతుంది. అదే విధంగా మన డిస్క్స్ కూడా వెన్నుపూసకి మధ్యన డిస్క్స్ అనేవి ఉంటాయి. మెత్తటి కుషన్ లాగా. ఎప్పుడైతే వాటి మీద ప్రెషర్ పడిందో అప్పుడేమవుతుంది, ఆ డిస్క్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అప్పుడేమవుతుంది, మనకి కాలికి సప్లై అయ్యే పెద్ద నరం ఉంటుందండి ఇక్కడ. ఆ నరం మీద ప్రెషర్ పడడం వల్ల కాళ్ళు లాగడం, నడుము బాగా లాగడం, తిమ్మిర్లు ఇట్లాంటి సమస్యలతో బాగా బాధపడుతూ ఉంటారండి. అయితే దీనికి పరిష్కారం మెడిసిన్స్ అయితే కాదండి. మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఆ డిస్క్ లోపలికెళ్ళదు. కొంతమంది ఆపరేషన్స్‌కెళ్ళిపోతారు. ఆపరేషన్స్‌కెళ్ళడం వల్ల ఆ బయటకొచ్చిన డిస్క్ మాత్రమే కట్ చేస్తారు. అందువల్ల మళ్ళీ వచ్చేస్తది ఆపరేషన్ చేసినా. సో ఏంటంటే, ఆ డిస్క్ మళ్ళీ యథాతథిగా వెనక్కి వెళ్ళాలి అనుకుంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏవైతే డిస్క్స్ ఉన్నాయో ఆ డిస్క్స్ అనేవి మీ ఎక్సర్సైజ్ వల్ల ఈ రకంగా మళ్ళీ బ్యాక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యథాతథంగా ఏ డిస్క్ అయితే ఇందులో నుంచి బయటకు వచ్చిందో క్రీమ్ లాగా కొన్నాళ్ళకి ఏమవుతుందంటే సేమ్ యథాతథిగా అదే ప్లేస్లోకి వెళుతుంది. అప్పుడు ఏమవుతుందంటే డిస్క్ మళ్ళీ సెట్ అవ్వడం జరుగుతుంది. నిదానంగా వారికి బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అంతేగాని ఆపరేషన్లు చేయడం వల్ల డిస్క్ లోపలికెళ్ళదండి. మెడిసిన్స్ వాడడం వల్ల కూడా డిస్క్ అనేది లోపలికెళ్ళదు. ఈరోజు నేను ఆ 2 అతి ముఖ్యమైన ఎక్సర్సైజెస్ నేను మీకు చూపిస్తానండి. రెగ్యులర్‌గా చేయండి. స్లోగా చేయండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీ 2 కాళ్ళని నేలకి ఆనేలా పెట్టండి. మీ 2 చేతుల్ని ఈ విధంగా పెట్టండి. డీప్‌గా బ్రీత్ తీసుకోండి. మీ నడుముని ఈ విధంగా పైకి ఎలివేట్ చేయండి. ఈ విధంగా ఒక 30 సెకండ్స్ గాల్లో మీ నడుము ఉంచేలాగా ప్రయత్నం చేయండి. మళ్ళీ కిందకి దించండి. అలాగే మరల. అలాగే మరల. ఇప్పుడు రెండో ఎక్సర్సైజ్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీ 2 కాళ్ళని ఈ దగ్గరికి తీసుకొని మీ 2 చేతులతో లాక్ చేసి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత బ్రీత్ తీసుకోండి ఫస్ట్. ఈ విధంగా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన తర్వాత మీరు వెంటనే కంఫర్ట్‌గా ఫీల్ అవుతారండి. తప్పకుండా. అలాగే ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను. మీ డైట్‌లో చేంజెస్ అయితే చేసుకోండి. కంపల్సరీగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయండి. మీకు 2-3 మంత్స్‌లో నేను చెప్తున్నాను అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్, అద్భుతమైన వీడియోస్ పెడతాను.